ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, జీవం కలిగిన దేవ, సాయంకాలమును మా కొరకై ప్రత్యేకపరచుము. ఈ యొక్క ప్రకటన ధ్యానములు మాకు ఆశీర్వాదకరంగా చేయము. వీటిని వివరించుటకు మాకు కావలసిన జ్ఞానమును, హార్డ్ వర్క్ను దయచేయము. నీ ఆత్మ నన్ను బలపరచని ప్రజలకు కూడా నీ వాక్యం అర్థం అవ్వాలి. ఆసక్తి దయచేయము. అంత్యకాలంలో ఈ లాస్ట్ డేస్లో మేము ఉంటుండగా తండ్రి, పరిస్థితులు మా పరిధిలో లేనటువంటివి మేము చూస్తూ ఉన్నాము. యుద్ధములు, వరదలు, తుఫాన్లు మరియు తండ్రి అన్ఎంప్లాయ్మెంట్, విపరీతమైనటువంటి అపవిత్రత, అన్యాయము. కాబట్టి దేవా, నీ రాకడకు మేము సిద్ధపడగలిగేటట్టుగా చేయము. యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. సో ఈ రోజు నుంచి ప్రకటన ధ్యానములు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం, దేవుని చిత్తం అయితే. చాలా కష్టమైనటువంటి టాపిక్ ప్రకటన గురించి బోధించడం. చాలామందికి స్పష్టత లేదు, భిన్నమైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. యేసుక్రీస్తు శ్రమల ముందు వస్తాడా, శ్రమల మధ్యలో వస్తాడా, శ్రమల తర్వాత వస్తాడా అన్నటువంటిది చాలామంది అనుమానంలో ఉంటున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయంలో జీవిస్తున్నారు. ఎవరి అభిప్రాయం కరెక్ట్ అని చెప్పడానికి కూడా లేదు. కాబట్టి మన ప్రయత్నాలు మనం చేస్తాం. 1వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదువుతాను. ప్రకటన 1వ అధ్యాయము మొదటి 3 వచనములు. యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతిలో త్వరలో సంభవింపనై ఉన్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానం పంపి తన దాసుని యోహానుకు వాటిని సూచించెను. అతడు దేవుని వాక్యమును గురించి, యేసుక్రీస్తు సాక్ష్యమును గురించి తాను చూచినంత మట్టుకు సాక్ష్యమిచ్చెను. సమయం సమీపించినది గనక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొని వారును ధన్యులు. ఒక పరిచయం ముందు మాటగా ఉంటుంది ఈ మాటలు చూసినట్టయితే. ఈ ప్రకటన గ్రంథాన్ని ప్రియుడైన యోహాను రాశాడు. అంటే యేసుక్రీస్తుకు చాలా ప్రియమైనటువంటి శిష్యుడు యోహాను. ఎలా చెప్పగలము? ఎందుకంటే చాలామంది బైబిల్ని వ్యతిరేకించే వాళ్ళు, తప్పులు ఎతికేవారు, ఈ పుస్తకాన్ని ఈయనే రాశారని ప్రూఫ్ ఏమని వాదించడం కూడా జరుగుతుంది. కాబట్టి మనం బైబిల్ చదివేటప్పుడు ఈ విషయాలన్నీ తెలుసుకోవాలి. ఎలా రాశాడంటే దాదాపు 4 సార్లు చెప్పాడు ఆయన. మొదటి అధ్యాయము మొదటి వచనంలో చివరి భాగం చదువుతాను. ఆయన తన దూత ద్వారా వర్తమానం పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. ఇక్కడ యోహానే రచయిత అని తెలియపరుస్తున్నది. 4వ వచనం. యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పు రాయినది. ఇక్కడ కూడా యోహాను గురించి చెప్పబడింది. కాబట్టి ఇవి ఏమి సూచిస్తాయంటే శిష్యుడైన యోహాను ఈ గ్రంథాన్ని రాశాడని. దాదాపుగా 95వ క్రీస్తు శకము 95లో ఈ గ్రంథం రాశాడు. 94, 96 మధ్య డొమిషియన్ అనేటువంటి చక్రవర్తి అధికారంలో ఉన్నప్పుడు చివరి దశలో ఈ గ్రంథం రాయబడింది. అయితే ఈ గ్రంథము ఈ కాలంలోనే రాయబడిన దానికి కూడా కొన్ని విరుద్ధమైన అభిప్రాయాలు ఉన్నాయి. కానీ ఈ గ్రంథము దాదాపుగా 95వ క్రీస్తు శకం 95లోనే రాయబడిన దానికి అనుకూలమైనటువంటి మనం చూస్తాం. కొంతమంది ఏమంటారంటే నీరో చక్రవర్తి కాలంలో ఇది రాయబడినది అంటారు. నీరో చక్రవర్తి కాలంలో ఇది రాయబడలేదు. చూద్దాం. మొదటిది 95వ శతాబ్దంలోనే గ్రంథం రాయబడిన దానికి సూచన ఏమిటంటే, ప్రూఫ్ ఏమిటి, రుజువు. అప్పటి రైటర్స్, పాతకాలం రైటర్స్, ఆరిగన్, వీళ్ళంతా బైబిల్ పండితులు, సంఘలో ఆద్యులు అనమాట. సంఘ చరిత్రకు ఆది సంఘం తర్వాత క్లెమెంట్ ఆఫ్ అలెగ్జాండ్రియాకు చెందిన క్లెమెంట్ అనే వ్యక్తి, ఆరిగన్ అనే వ్యక్తి, యూసెబియస్ అనే ఆయన, జెరోమ్, వీళ్ళంతా చాలా ఘనులైనటువంటి రచయితలు. ఈ విక్టోరినస్ అనే ఆయన ప్రకటన మీద మొట్టమొదటి వ్యాఖ్యానం రాసినటువంటి వ్యక్తి అంటారు. సో వాళ్ళంతా
95వ శతాబ్దంలోనే ఇది రాయబడినది అని గట్టిగా వాదిస్తున్నారు. రెండవ రుజువు చూసినట్టయితే స 7 సంఘాలకి లేఖ రాయబడినది. ఈ పుస్తకం రాయబడినది. ప్ర భవిష్యత్ ప్రపంచానికి కూడాను. ప్రస్తావన 7 సంఘాల గురించి ఉంది మొదట. ఎందుకంటే ఈ 7 సంఘాలకు ఎందుకు రాసిర్లే ఉత్తరము? ఒక సంఘం ఫిలదెల్ఫియా తప్ప మిగతావన్నీ గూడా క్షీణించిపోయినాయి. కాబట్టి వారిని మేలుకొలపడానికి రాశాడు. అయితే తొం పౌలు ఆసియా మైనర్‌లో సేవ చేస్తున్నప్పుడు క్రీస్తు శకము 60వ శతాబ్దం అది. ఆ టైంలో సంఘాలు ఏవి గూడా బలహీనపడలేదు. బలంగా ఉన్నాయి. కాబట్టి బలంగా ఉన్న సంఘాలకు మీరు బాగలేరు, ఉమ్మి వేస్తాను, మీరు నులివెచ్చగా ఉన్నారు అని దేవుడు చెప్పడు. దానర్థము 60 శతాబ్దంలో ఇది రాయబడలేదు. 60 తర్వాత 95 ఆ ప్రాంతానికి నీరో చక్రవర్తి 60లో క్రైస్తవులను హింసించాడు. తర్వాత 95లో డామిషియన్ అనేవాడు ఇంకా భయంకరంగా చేశాడు. ఈ టైంలో ఈ విధంగా జరిగింది. కాబట్టి సంఘములు క్షీణించాయి. అంటే 95 ఆ ప్రాంతంలోనే రాసిండొచ్చంటారు. మూడవ రుజువు ఏమిటంటే, రెండవ అధ్యాయము 6వ వచనము, 15వ వచనంలో నికొలాయితుల బోధ గురించి మాట్లాడతాడు. రెండవ అధ్యాయం ప్రకటనలోనే 6వ వచనం, 15వ వచనంలో. ఈ నికొలాయితుల బోధ అన్నటువంటిది పౌలు ఎక్కడా చెప్పలేదు. బాగా గమనించండి. ఒకవేళ 60వ శతాబ్దం, 65వ శతాబ్దంలో నికొలాయితులు గాని ఉన్నట్టయితే పౌలు వారి దుర్బోధనను ఖండించుండేవాడు. అప్పుడు వారు లేరు. మరి యోహాను ప్రత్యేకంగా రాస్తూ ఉన్నాడంటే 95వ నికొలాయితులున్న టైము ఇది అంతా ఒకటే అవుతుంది. అంటే అది పౌలు సమయంలో జరగలేదు. పౌలు నీరో ఉన్నప్పుడు ఉన్నాడు కాబట్టి నీరో కాలంలో గాని, పౌలు కాలంలో గాని ఈ గ్రంథము రాయబడలేదు అని రుజువు. తరువాత 4వది ఏమిటంటే యోహాను నీరో చక్రవర్తి సమయంలో బలమైన సేవ చేయలేదు. సేవ చేయలేదంటే అతన్ని వెలివేసే అంత ఉధృతంగా సేవ జరగలేదు. కాబట్టి డొమిషియన్ కాలంలో మాత్రమే సేవ ఉధృతి ఎక్కువైపోయి సువార్త ప్రకటిస్తున్నప్పుడు వాళ్ళు అతన్ని తీసుకొని వెళ్ళి పద్మాసు ద్వీపంలో పడేశారు. కాబట్టి ప్రకటన గ్రంథము నీరో సమయంలో కాదు, డొమిషియన్ సమయంలో అంటే 95వ శతాబ్దం ఆ ప్రాంతంలో రాయబడిన దానికి ప్రూఫ్స్. మరి ఈ పుస్తకాన్ని ఎక్కడ రాశారంటే ఒక నిర్మానుష్యమైన ఏమీ లేనటువంటి ఒక ద్వీపం అది. పద్మాస్ అనే ద్వీపం. అది ఎఫెస్‌కు ఉత్తర భాగాన సముద్రం వైపు ఉంటుంది. నమ్మకంగా సువార్త ప్రకటిస్తున్నాడు. కాబట్టి వీళ్ళేం చేశారు అధికారులు తీసుకుపోయి అక్కడ ఐసోలేషన్‌లో పెట్టేశారనమాట. మరి యోహాను ఈ పత్రిక రాయడానికి కారణంగా చూసినట్టయితే ఇది మొదటి శతాబ్దపు చర్చెస్‌కి, క్రైస్తవులకు రాయబడినది. ఆసియాలో ఉన్నటువంటి ఆధీనంలో ఉన్నటువంటి ఆసియాలో ఉన్నటువంటి సంఘములివి. ఇప్పుడు అది మనకు పశ్చిమ టర్కీగా పిలువబడుతది ఆ ప్రాంతం అంతా కూడాను. ఈ చర్చెస్ వీళ్ళ పరిస్థితి ఏమిటి? సంఘాల పరిస్థితి. ఎందుకు వీళ్ళకి రాయబడిందంటే తప్పుడు బోధల వలన, నికోలాయితు లాంటి వాళ్ళు తప్పుడు బోధల వలన అవి ఏంటనే తర్వాత చూద్దాం సంఘాల గురించి ధ్యానిస్తున్నప్పుడు. నికోలాయితుల తప్పుడు బోధ వలన బలహీనపడ్డారు. ఎందుకు యోహాను కూడా లేడక్కడ. సంఘంలో శ్రమలు ఎక్కువైపోయినాయి. రెండవ అధ్యాయం 10, 13లో హింస వలన కూడా బలహీనమైపోయారు. తర్వాత రెండవ అధ్యాయం 14, 20 నుండి 21 వరకు చూసినట్టయితే విగ్రహారాధన, అపవిత్రత, అనైతికత ఇవన్నీ సంబంధమైన పూజలు ఇవన్నీ జరగడం వల్ల రాజీ పడినారు అక్కడ. ఇవన్నీ కారణాలు సంఘం బలహీనపడడానికి. 4వది ఏంటంటే 3వ అధ్యాయంలో 1-3, 15-17 వరకు చూసినట్టయితే ఆత్మీయంగా తృప్తి పొందిన స్థితిలో ఉన్నారు. కాబట్టి సంఘం బలహీనపడడానికి కారణము తప్పుడు బోధ, శ్రమలు, విగ్రహారాధనతో రాజీ పడ్డము, ఆత్మీయ తృప్తి. అంతా బాగుందిలే సెల్ఫ్ సఫిషియన్సీ లేకపోతే స్పిరిచువల్ కాంప్లసెన్సీ అంటారు.
దీనిని బట్టి దేవుడు ఏం చేశాడంటే యేసు ప్రభు యోహానుతో ఈ యొక్క ప్రత్యక్షతనిచ్చాడు. ప్రకటన చేయించాడు. రాబో కాలంలో జరగబోయేది. హింసల్లో వారు బలహీనమైపోయారు కాబట్టి వారిని బలపరచడానికి. మరి ఎవరికి రాశారు అని చూసినట్టయితే మొదటి శతాబ్దపు సంఘములకు రాశారు. అప్పుడు క్రైస్తవులకు రాశారు. కారణం ఏమిటంటే యేసు ప్రభు ప్రకటనలో 3 సార్లు అంటాడు, నేను త్వరగా వచ్చుచున్నానని. 22వ అధ్యాయంలో 7వ వచనము, 12వ వచనము, 20వ వచనం. అయినా రాలేదు. పౌలు కాలంలో రాలేదు, యోహాను కాలంలో రాలేదు, యోహాను తర్వాత కాలంలో రాలేదు, మన కాలంలో కూడా ఇంకా జరగలేదు. నా అభిప్రాయం ఏంటంటే మనమే చివరి తరమేమో. యేసుక్రీస్తు రాకడను చూసే చివరి తరమేమో అనుకుంటున్నాను. ఇది భయపెట్టకూడదు. సిద్ధపరచాలి మనల్ని. ఎందుకు వీళ్ళకు ఈ విధంగా రాశాడంటే ఇక్కడ అప్పటికే శ్రమలు, హింసలు అనుభవిస్తూ యోహాను లేడు. సంఘం బలహీనం అయిపోతుంటే నిలబడలేక వాళ్ళు ఆ శ్రమలు తట్టుకోలేక కొంతమంది రాజీపడి పక్కకి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇది కాదు, జస్ట్ నిరీక్షణ ఇస్తున్నాడు తప్ప ఆయన అక్కడేం కార్యాలు చేయాలి, వచ్చి వాళ్ళు ఆదుకోవడం ఇలాంటివి జరగలేదు. మీకు రాబో కాలంలో ఇంకా భయంకరమైన శ్రమలు ఉన్నాయి కాబట్టి మీరేం చేయాలి, ధైర్యం వహించాలి అని చెప్తున్నాడు. రాబో కాలంలో ఇంకా శ్రమలు ఉన్నాయి కాబట్టి ధైర్యం వహించండి అంటున్నాడు. ఆ విధంగా నిరీక్షణ వారికి ఇష్టం. అంతేకాదు అక్కడ చెప్పడంలో ఇంకోటి కూడా మనం గమనించవచ్చు. సమస్తాన్ని తన స్వాధీనంలో ఉంచుకున్నాను అనేటువంటి నిరీక్షణ వారికి ఇచ్చాడు. 1వ వచనం నుంచి 8, 9 వచనాలు చదివితే ఎలాగ యేసు ప్రభు సమస్తాన్ని కంట్రోల్ చేస్తున్నటువంటి అక్కడ చెప్పబడింది. ఇవన్నీ వాళ్ళకి నిరీక్షణను కలగజేసాయి. ఇక్కడ మొదటి అధ్యాయం 2వ వచనంలో అతడు దేవుని వాక్యమును గురించి యేసుక్రీస్తు సాక్ష్యమును గురించి తాను చూచినంత మటుకు సాక్ష్యం ఇచ్చిన. మీరు ఊరికి అలా చదివితే మీకేం అర్థం కాదు. స్పష్టత చాలా జాగ్రత్త. దేవుని వాక్యము యేసుక్రీస్తు 2 అన్నాడు. యాక్చువల్గా దేవుని వాక్యమే యేసుక్రీస్తు. దేవుని వాక్యమే యేసుక్రీస్తు. అందుకే యోహాను సువార్త చాలా లోతు కలిగినటువంటి సువార్త. ఎందుకు యేసు ప్రభువును వాక్యముగా పిలువబడ్డాడు? యోహాను సువార్త మొదటి అధ్యాయము మొదటి వచనం. యోహాను సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనంలో ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఈయన యేసుక్రీస్తు. క్రీస్తును వాక్యంగా పోల్చాడు. చూద్దాం ఎందుకు అలా చేశాడు. పాత నిబంధన బ్యాక్గ్రౌండ్లో కానీ చూసినట్టయితే ఆదికాండం మొదటి వచనంలో మొదటి అధ్యాయంలో ఏముంటుంది? సృష్టిని తన వాక్కు చేత సృష్టించాడు. కీర్తన 33:6 చూసినట్టయితే కీర్తన 33:6 యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను. వాక్కు చేత by his word. His word was Jesus Christ. అందుకే 1వ అధ్యాయం 3వ వచనం యోహాను సువార్తలో యోహాను ఏమని చదువుతుంటే 1వ అధ్యాయం 3వ వచనంలో చూద్దాము. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు, సమస్తమును ఆయన మూలంగా కలిగినంట. ఇదే 33:6లో యోహాను 1:3 యోహాను ఈ యొక్క వాక్కును బాగా గమనించాడు. ఈ వర్డ్ లోగోస్, దేవుని యొక్క మాట. రేమా అని ఉంటుంది. రేమా అంటే పలకబడినటువంటి మాట. గ్రీక్ పదాలు, దీంతో మనకు అవసరం లేదండి. అంతేకాకుండా ఒక రచయిత ఏమని రాస్తాడంటే పాత నిబంధనలో చాలాసార్లు దేవుని వాక్కు అన్నటువంటి దేన్ని సూచన ఉందంటే దేవుడు ఏర్పాటు చేసినటువంటి ప్రణాళికగా ఉన్నటువంటి పనిని కంప్లీట్ చేయటకు పంపబడినటువంటి మాట అని. తర్వాత అది ఆయన ఎద్దకు చేరను. ఆ యొక్క అర్థం ఇచ్చినట్టుగా ఆ పాత నిబంధనలో వాక్యమును చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా పాత నిబంధనలో దేవుని వాక్కు ఏమిటి? దేవునికి ప్రజలకు ఇవ్వబడిన వర్తమానం, కమ్యూనికేషన్ ప్రవక్తల ద్వారా. ఆయన వాక్కును పంపితే ప్రవక్తల వాక్కును ప్రజలకు అందజేస్తారు. అంటే అది మీడియం.
తను ఏం చేయదలుచుకున్నాడో దాన్ని వాక్కు ద్వారా పంపాడు. సేమ్ థింగ్ 1వ అధ్యాయము యోహాను సువార్త 14వ వచనం చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనం. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. ఎలాగ పాత నిబంధనలో తన వాక్కును పంపాడో ప్రవక్తలకు ద్వారా, అంటే దేవునికి ప్రజలకు సమాచారం ఎలాగ అందబడింది? తన వాక్కు ద్వారా. అది ఒక ఛానల్, అది ఒక మీడియం. సేమ్ థింగ్ భూమి మీద మానవుడు చేసిన పాపను నిష్కృతి లేకపోతే నివృత్తి కొరకు యేసుక్రీస్తును పంపాడు. ఆయన తన వాక్కు, ఆయన తండ్రి ఏదైతే ఆశించాడో ఆ పనిని తిరిగి చేసి తిరిగి తండ్రి యొద్దకు వెళ్తాడు. పాత నిబంధన కాన్సెప్ట్‌లోనే పాత నిబంధన వెలుగులోనే మనం ఇది చూస్తున్నాం. ఆయన మీడియం తండ్రికి, లోకమునకు. పాత నిబంధనలో వాక్యమే మీడియం తండ్రికి, లోకమునకు. కొత్త నిబంధనలో ఆ వాక్యాన్ని, ఆ యేసుక్రీస్తును వాక్కు అని పిలిచారు, వాక్యము అని పిలిచారు. ఎందుకంటే తండ్రి ఉద్దేశించిన పనులు నెరవేర్చడానికి వచ్చినవాడు. తండ్రికి, లోకమునకు మధ్యవర్తి అయి ఉన్నాడు. అందుకు యేసుక్రీస్తును యోహాను తన వాక్కు అంటాడు. గ్రీకులు, అప్పుడు గ్రీక్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు. సో గ్రీక్స్‌ని దృష్టిలో పెట్టుకొని కూడా లోగోస్ అనే పదాన్ని వాడాడు. ఎందుకంటే వారు దాన్ని అర్థం చేసుకునే విధానం. ఒకవేళ ఇంకొక రచయిత అభిప్రాయం, జూయిష్ రైటర్ అనుకుంటా, కేవలం యేసుక్రీస్తును పంపాడు, ఆయన మరణించాడు, తిరిగి లేచాడు రాసి ఉండినట్టయితే ప్రజలు ఏమనుకునేవారంటే, ఒక దేవుడు భూలోకానికి వస్తే పరలోకంలో ఎవరు లేరని అనుకుంటారు. కాబట్టి అందుకే ఆదియందు వాక్యం ఉండెను, వాక్యం దేవుడైండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను. చూసారా? వాక్యము దేవుడి యొద్ద ఉండెను. ఆ దేవుడు ఎవరు? తండ్రి. ఆ వాక్యమే దేవుడై ఉండెను. తండ్రి యొక్క రూపము లోకంలో ప్రజలు యేసుక్రీస్తులో చూశారు. ఇలా చెప్పడాన్ని బట్టి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఏమైనా అభిప్రాయం వస్తుంది? యూదులకైనా, గ్రీకులకైనా, క్రైస్తవులకైనా ఏమి అభిప్రాయం? తండ్రి రూపంలో ఉన్నటువంటి, అంటే కొలస్సీ పత్రికలో ఉంటది, తండ్రి యొక్క స్వరూపమే యేసుక్రీస్తు. మొదటి అధ్యాయంలో మనం చూడవచ్చు. తండ్రి రూపాన్ని ఇక్కడ పంపినప్పుడు పరలోకంలో అఫైర్స్ అని చూసుకోవడానికి తండ్రి అక్కడ ఉన్నాడు. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యం దేవుడై ఉండెను. తర్వాత ఆ వాక్యం శరీరధారి కృపాసత్య సంపూర్ణంగా మన మధ్య నివసించెను. ఇది ఎవరికి మనం దీన్ని వాడొచ్చంటే, యేసుక్రీస్తు మధ్యలో వచ్చిన వాడని చాలామంది హిందువులు, మతోన్మాదులు, కొంతమంది అడ్డు చెప్తున్నారనమాట. అంటే యేసుక్రీస్తు ముందు నుంచి ఉన్నవాడు కాడు, సృష్టింపబడిన వాడు అంటాడు. వారికి సమాధానం చెప్పడానికి యోహాను సువార్త మొదటి అధ్యాయం అంతా కూడా ఉపయోగపడుతుంది. కొలస్సీ పత్రిక మొదటి అధ్యాయం కూడా ఉపయోగపడుతుంది. యేసుక్రీస్తు నిత్యుడు, తండ్రితో సమానుడు, తండ్రితో పాటు ఉన్నాడు. లోకం పునాది వేయబడక ముందే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు నివసిస్తున్నారు. అది ఒప్పుకోరనమాట. యెహోవా సాక్షులు కూడా అలాగంటారు. యేసుక్రీస్తుని తక్కువ చేయడానికి కారణం ఏమిటి? యెహోవాయే దేవుడు అంటారు. వాళ్ళకు కూడా ఆన్సర్ ఇవ్వగలిగింది ఇదే. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యం దేవుడై ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యం దేవుడై ఉండెను. ఆ వాక్యమే శరీరధారి మన మధ్య నివసించెను. ఆ వాక్యమే తులసి పత్రిక 1వ అధ్యాయం ప్రకారము తండ్రి యొక్క లేక దేవుని యొక్క స్వరూపం, ఎక్స్‌ప్రెస్ ఇమేజ్ ఆఫ్ గాడ్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్నటువంటి తండ్రి, జీవము కలిగినటువంటి దేవా, నీ వాక్యం మేము వినుకొద్దీ మేము బలపరచబడాలి. మేము యోగ్యులం అవ్వాలి, పరిశుద్ధులుగా మారాలి, దీనులుగా మారాలి. నీ వాక్యంలో నువ్వు ఉంచినటువంటి డెప్త్‌ను మేము అర్థం చేసుకోవడం ద్వారా. కాబట్టి దేవా, జ్ఞానం సంపాదించడం కాదు గాని నా తండ్రి, వాక్యం వినుట వలన పరిశుద్ధపరచబడాలి, అన్వయించుకొని పరిశుద్ధపరచబడాలి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. కుమార, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం మనకు తోడుండును గాక. ఆమేన్.